హలో ఎవ్రీవన్, మీ అందరికీ తెలుసు నా పేరు నితిన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈసెట్ రిలేటెడ్గా అన్ని అప్డేట్స్ కూడా ఉంటాయి. దానికి రిలేటెడ్గా టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, జాయిన్ అవ్వండి. ఈసెట్ ప్లేలిస్ట్ టెలిగ్రామ్ ఛానల్ ఈసెట్ ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను, అది కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. చూసుకోండి మీరు వీడియోస్ అన్నీ కూడా. ఇప్పుడు మీ దగ్గర కనుక ఒక 5 to 6 minutes టైం ఉన్నట్టయితే ఈ వీడియోని చూడండి, లేదా ఇప్పుడే స్కిప్ చేసేసి తర్వాత మీకు టైం ఉన్నప్పుడు మీరు చూసుకోండి, చాలా బెటర్. ఇది ఎవరైతే ఏపీ అండ్ తెలంగాణ ఈసెట్ 2025 అటెంప్ట్ చేయబోతున్నారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. దట్ టు ఈసీఈ బ్రాంచ్ స్టూడెంట్స్కి చాలా ఇంపార్టెంట్. ఓకే, చిన్న టైం స్పేస్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఓకే, సో వీఆర్ లాంచింగ్ 2025 ఈసీఈ కోర్ టెస్ట్ సిరీస్. అంటే కోర్ బ్రాంచ్ ఈసీఈ రిలేటెడ్గా 100 మార్క్స్ ఉంటాయి కదా, ఆ 100 మార్క్స్ యొక్క టెస్ట్ సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఈ టెస్ట్ సిరీస్లో ఏముంటాయి అనేది చెప్తాను. ఈ టెస్ట్ సిరీస్ మీకు ఈసీఈ వాళ్ళకి ఎంత ఇంపార్టెంట్ అండ్ ఈసీఈ కోర్ ఎలా చదివితే మీరు సో దట్ మంచి మార్క్స్ అంటే గ్రేటర్ దెన్ 50+, అంటే 100కి 50+ అట్లీస్ట్ వచ్చేటట్టుగా స్కోర్ ఎలా చేయొచ్చు అనేది పక్కా ఈ వీడియోలోని మీకు తెలుస్తుంది. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈసీఈ కోర్ టెస్ట్ సిరీస్ యొక్క ఫీ ఎంత, స్కెడ్యూల్ ఏంటి, ఏ డేట్స్లో ఎగ్జామ్స్ ఉంటాయి, ప్రిపరేషన్ ప్లాన్ అలాగా అన్నీ కూడా చూద్దాం. ఫస్ట్ అయితే స్కెడ్యూల్ చూద్దాం. ఓకే, ఎవరికైతే ఈ ఈసీఈ కోర్ రిలేటెడ్గా టెస్ట్ సిరీస్ తీసుకోవాలనుకుంటున్నారో రిజిస్ట్రేషన్ లింక్ అనేది, ఓకే, రిజిస్ట్రేషన్ లింక్ కమెంట్ సెక్షన్లో, పిన్డ్ కమెంట్ సెక్షన్ కింద ఉంటుంది, డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ ఉంటుంది, వెళ్ళి రిజిస్టర్ అవ్వచ్చు. కోర్స్ ఫీ వచ్చేసినప్పటికీ ఓన్లీ 200 రూపీస్. ఇందులో మీకు ఏమేమి ఇస్తామంటే టోటల్గా ప్రతి సబ్జెక్ట్, ఇప్పుడు కోర్లోని మీకు సబ్జెక్ట్ ఉంటుంది. మీ సిలబస్ తీసుకుంటే మీరు 24 సిలబస్ చూసుకోవచ్చు. ఆ సిలబస్ తీసుకుంటే సబ్జెక్ట్ ఉంటుంది. ఆ సబ్జెక్ట్ మీద 2 టెస్టులు ఉంటాయి అండ్ మెగా గ్రాండ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఓకే, సో అలా ప్రతి సబ్జెక్ట్ మీద 2 టెస్టులు, మెగా గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. అండ్ నోట్స్ రిలేటెడ్గా ఏమేమి నోట్స్ అంటే ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ సర్క్యూట్స్, ఈడీసీ అని చెప్పి నీట్గా రన్నింగ్ నోట్స్ నేను రాసుకునేది మీకైతే ప్రొవైడ్ చేస్తాను. దాంతోపాటు డిజిటల్ ఎలక్ట్రానిక్స్ రన్నింగ్ నోట్స్ ఇస్తాను అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ రన్నింగ్ నోట్స్ ఇస్తాను అండ్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ అండ్ మైక్రో కంట్రోలర్స్ రిలేటెడ్గా నోట్స్ ఇస్తాను. ఓకే, సో వీటివి ఏవైతే నేను మెన్షన్ చేస్తానో వీటి రిలేటెడ్ మీకు నోట్స్ అయితే ఇస్తాను. ఆఫ్టర్ జాయినింగ్ మీరు ఎవరైతే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా ఈసీఈ టెస్ట్ సిరీస్ మీకు ఎలా జాయిన్ అవ్వాలో చూపిస్తానో అది జాయిన్ అవుతారో వాళ్ళ మెయిల్కి టెలిగ్రామ్ ఛానల్ లింక్తో పాటు నోట్స్ లింక్ మేము ఎలా చూడాలనేది మెయిల్ పెడతాం. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, 200 రూపీస్ మాత్రమే ఫీజు. March 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు ఫస్ట్ స్కెడ్యూల్ చూసేద్దాం ఒకసారి మనం. ఓకే, సో దిస్ ఈజ్ ద స్కెడ్యూల్ ఫర్ 2025 ఈసీఈ టెస్ట్ సిరీస్. ఏంటి అంటే March 1 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ ఒక పార్ట్ 1 ఎగ్జామ్. నెక్స్ట్ 5th మార్చిన డిజిటల్ ఎలక్ట్రానిక్స్ పార్ట్ 2 ఎగ్జామ్. నెక్స్ట్ 8th మార్చిన మైక్రో కంట్రోలర్స్ పార్ట్ 1, మైక్రో కంట్రోలర్స్ పార్ట్ 2. తర్వాత 12th మార్చిన ప్రతి ఎగ్జామ్కి సఫిషియంట్ టైం ఇస్తాం. ఓకే, 4 days టైం ఉంటుంది. మీరు ప్రతి ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వచ్చు. ప్రిపేర్ అయితేనే మీరు ఈసెట్ బాగా రాయగలరు. ఈ బిట్స్ ఎంత బాగా ఉపయోగపడతాయి అంటే మీకు ఈ బిట్స్ నుంచి కొన్ని రావచ్చు, అదే మోడల్స్ నుంచి రావచ్చు. మీ ప్రిపరేషన్ బాగా ఉంటే పక్కా మీరు 50+ మార్క్స్ ఈజీగా తెచ్చుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. ఎంపీసీలో చాలా కష్టపడతారు కానీ కోర్లో అంత కష్టపడక్కర్లేదు ఈసీ వాళ్ళు, ఎందుకంటే ఈజీగా తెచ్చుకోవచ్చు మోర్ నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయడం ద్వారా. అలా మోర్ నెంబర్ ఆఫ్ బిట్స్ ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తారు? టెస్ట్ సిరీస్లో మోర్ నెంబర్ ఆఫ్ బిట్స్ ఉంటే మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. నా రన్నింగ్ నోట్స్ చూస్తారు అండ్ మీరు కూడా ఒక బుక్ తీసుకోండి. ఆ బుక్ ఏదైతే ఉంటుందో దాని నుంచి కూడా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ఓకే, ఎంసీక్యూస్ బుక్ ఉంటుంది ఈసీ రిలేటెడ్గా, తీసుకోండి, బయట ఉంటుంది, ఫాల్కనా రేడియంట్. ఓకేనా, అండ్ 15th మార్చిన ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ పార్ట్ 1 ఇది. నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇంకా ఎగ్జామ్స్ ఈడీసీ పార్ట్ 2 19th March, 26th March నెట్వర్క్ థియరీ మెగా టెస్ట్ ఉంటుంది. ఒకే టెస్ట్ ఉంటుంది నెట్వర్క్ థియరీ మీద, మెగా టెస్ట్ ఉంటుంది అది 26th March. 29th March కమ్యూనికేషన్ సిస్టమ్స్ పార్ట్ 1 అండ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ పార్ట్ 2 అండ్ ఏప్రిల్లో అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్స్ పార్ట్ 1, 9th April అడ్వాన్స్డ్ కమ్యూనికేషన్ సిస్టమ్ పార్ట్ 2 అండ్ దెన్ కంప్యూటర్ నెట్వర్కింగ్ పార్ట్ 1 12th అండ్ 16th April కంప్యూటర్ నెట్వర్కింగ్ పార్ట్ 2, 19th April వచ్చేప్పటికి ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ పార్ట్ 1, 23rd మళ్ళీ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్ పార్ట్ 2, 26th ఎలక్ట్రానిక్ మెజరింగ్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క ఎగ్జామినేషన్ అండ్ ఆడియో వీడియో సిస్టమ్స్ 30th ఉంటుంది. అండ్ 3rd 5/2024 గ్రాండ్ టెస్ట్. అండ్ మీకు ఈ సెట్ 6th ఉంటుంది. 3rd మీ గ్రాండ్ టెస్ట్ రాస్తే 4th రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ వచ్చేటప్పుడు మీకు తెలుస్తుంది, ఓకే ఫైనల్లీ 100 మార్క్స్ గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. ఓకే, ఇన్ని రోజులు చేసిన కష్టం ఈరోజు ఫలించింది అని చెప్పి మీకు తెలుస్తుంది. ఇది టెస్ట్ సిరీస్ యొక్క మెయిన్ ఉద్దేశం. అండ్ ప్రతి టెస్టు కూడా మేము ఎలా పెట్టామంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఫస్ట్ ఎగ్జామ్ రాసినప్పుడు 1st Marchన ఎగ్జామ్ స్టార్ట్ చేస్తాం, 9 o'clockకి స్టార్ట్ అవుతుంది ఎగ్జాము. అది నెక్స్ట్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంది? మళ్ళీ 5th కదా ఉంది. 5th
ఈవినింగ్ వరకు కూడా ఫస్ట్ ఎగ్జామ్ రాసుకోవడానికి టైం ఉంటుంది. ఆ 5 డేస్‌లో మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు. అర్థమైందా? ఆ 5 డేస్‌లో బాగా ప్రిపేర్ అయ్యి ఆ ఫస్ట్ ఎగ్జామ్‌ని మీరు ఎప్పుడైనా రాసుకోవచ్చు. మళ్ళీ 5థ్ ఎగ్జామ్ స్టార్ట్ అయిందా? మళ్ళీ ఆ నెక్స్ట్ ఎగ్జామ్ 8థ్ వరకు ఉంది కదా! ఈ డేస్ అన్నీ కూడా సెకండ్ ఎగ్జామ్ కూడా యాక్టివ్‌లోనే ఉంటుంది. సో, ఎవ్వరు వర్రీ అవ్వక్కర్లేదు. ప్రతి ఎగ్జామ్‌ని అటెంప్ట్ చేసుకునేటట్టు మేము చూసుకుంటాం. ఒకవేళ మేము ఇచ్చిన స్కెడ్యూల్‌లో డేట్స్‌లో మిస్ అయితే మేము మిస్ అవ్వం. మీరు మిస్ అయితే రాయడం. సండేస్ కూడా రీ అటెంప్ట్స్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా? అంటే మళ్ళీ రాసుకోవడం. ఒకవేళ రాయకపోతే మిస్ అయితే రాసుకోవచ్చు. అండ్ మీకు సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటే ఏప్రిల్‌లో ఏవైతే ఎగ్జామ్స్ ఉన్నాయో ఏప్రిల్ ఆ టైంలో షెడ్యూల్ అయినవన్నీ కూడా మేము ఆ మంత్ అంతా యాక్టివ్‌లో ఉంచేస్తాం. అకార్డింగ్ టు యువర్ ఫ్రీ టైమ్ మీరు రాసుకోవచ్చు. మెగా టెస్ట్, గ్రాండ్ టెస్ట్ మాత్రం 3rd మే ఉంటుంది. 6th మే మీ ఎగ్జాము. చాలా హ్యాపీగా వెళ్ళి రాయొచ్చు ఈ బిట్స్‌తోని. సో, నేను ఏమేమి నోట్స్ ఇస్తానో చెప్పాను. టెస్ట్ సిరీస్ షెడ్యూల్ చూసారు. మీ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలంటే ఈ 2 మంత్స్ కూడా చెప్తాను చూడండి. సో, ఇది మన వెబ్‌సైట్ లింకు నితిన్ కొల్లూరు. అందులోకి వెళ్ళిపోయి మీకు కావాలంటే ఎంపీసీ టెస్ట్ సిరీస్ ఉంది. అది కూడా మీరు తీసుకోవచ్చు. ఎంపీసీ టెస్ట్ సిరీస్ ఆల్రెడీ టెస్ట్‌లు అవుతున్నాయి. మీరు రాసుకోవాలి. ఇప్పటికి కూడా ఛాన్స్ ఉంది. వెళ్ళి తీసుకోవచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని రిలేటెడ్‌గా టెస్ట్‌లు అవుతున్నాయి. మీరు వెళ్ళి రాసుకోవచ్చు హ్యాపీగా. నోట్స్ కూడా మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ ప్రొవైడ్ చేస్తున్నాం. మా దగ్గర ఎంతవరకు అయితే ఉందో అంతా. ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళకి టెలిగ్రామ్ ఛానల్ లింక్ వస్తుంది. ఎంపీసీకైనా, ఈసీఈకైనా. సో, ఈసీఈ చూస్తే మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా! ఈసీఈ టెస్ట్ సిరీస్ 2025 అని చెప్పి మీకు కనిపిస్తుంది. సో, అది మీరు పర్చేస్ చేయాల్సింది. అక్కడికి వెళ్ళి అది క్లిక్ చేసి ఓకే. మీరు ఇక్కడ బై నౌ అని ఉంటుంది. మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకొని మీరు చెక్అవుట్ చేసి పేమెంట్ చేసేస్తే సక్సెస్ఫుల్‌గా అయిపోతుంది. ఇగోండి ఇదే ఈసీఈ టెస్ట్ సిరీస్ 19 అటాచ్మెంట్స్ ఉన్నాయి. అందులో షెడ్యూల్ కూడా ఉంటుంది. కావాలని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ ఇందులో మీకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే. ఇది మీ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి? మీ ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలి అంటే ఖచ్చితంగా మీకు టాప్ మార్క్స్, మంచి మార్క్స్ రావాలి. అది టార్గెట్ చేసుకొని నేను పెట్టిన టెస్ట్‌లకి ప్రిపరేషన్ చేస్తూ ప్రతి టెస్ట్ అటెంప్ట్ ఇవ్వాలి. తక్కువ మార్కులు వచ్చాయా? నో ప్రాబ్లమ్. నో ప్రాబ్లమ్. ఇప్పుడు తక్కువే రావచ్చు. కానీ ఈ సెట్‌కెళ్ళే టైం కొద్దీ మీరు ఇంప్రూవ్ అయిపోతారు. తక్కువ మార్కులు వచ్చినా ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే మీతో పాటు రాసిన ప్రతి ఒక్కరికి రిజల్ట్స్ ఇస్తాం. అందులో మీ ర్యాంక్ ఎంత వచ్చిందో చూసుకోవాలి. టాప్ 10లో ఉన్నానా లేదా అని చెక్ చేసుకోవాలి. ఓకే. టాప్ 10లో ఉంటే ఓకే బాగుంది ప్రిపరేషన్. టాప్ 10లో లేను. కానీ నెక్స్ట్ ఎగ్జామ్స్‌కి వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే బాగా ప్రిపేర్ అవ్వాలి. అలా ప్రతీది కూడా స్టార్టింగ్ ఫ్రమ్ డిజిటల్ ఎలక్ట్రానిక్స్ టు ఎండింగ్ ఎట్ ఆడియో అండ్ వీడియో సిస్టమ్స్ అండ్ గ్రాండ్ టెస్ట్. సో, ప్రతి ఎగ్జామ్‌కి కూడా మీ ప్రిపరేషన్ బాగుండాలి. ఇక్కడ చేయాల్సిన 3 పనులు నేను ఇచ్చిన లిమిటెడ్ నేను ఏవైతే ఇచ్చానో సబ్జెక్ట్స్ వాటి రిలేటెడ్ నోట్స్‌ని బాగా ఫాలో అవ్వండి. మంచి నోట్స్ బాగుంటుంది అందులోని. అది ఫాలో అవ్వండి. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఈ టెస్ట్ సిరీస్‌లో పెట్టిన ప్రతి క్వెషన్‌ని కూడా మీరు బాగా అర్థం చేసుకొని చదివి ఆన్సర్ చేయండి. ఒకవేళ అది తప్పయిందనుకోండి ఆఫ్టర్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రిజల్ట్స్ వస్తాయి కదా! రిజల్ట్స్ ఎప్పుడొస్తాయి అనేది టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అయిన తర్వాత రిజల్ట్స్‌కో డేట్ ఇస్తాము. ఆ డేట్‌లో మీరు చూసుకోవచ్చు. నేను చెప్తాను. ఆ రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు మీరు ఎలా మీరు పెట్టిన క్వెషన్‌కి ఏది రైట్ ఆన్సర్, ఏది రాంగ్ ఆన్సర్ చూడాలో నేను చెప్తాను. అప్పుడు ఓకే. ఇది రైట్ ఆన్సరా? ఓకే. సో దట్ మనం గుర్తుపెట్టుకోవాలి. అలా చేయండి. ఓకే. అండ్ కాన్సెప్ట్ క్లియర్‌గా చదవండి. ఓకే. ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అని కొన్ని ఉంటాయి. నేను దానికి సెపరేట్ వీడియో చేస్తాను. అప్పుడు చూసుకోండి. ఆ కాన్సెప్ట్స్‌ని చదవండి బాగా. యూజ్ అవుతుంది. ఇప్పుడు చదవడానికి మీరు ఇంకో థర్డ్ ఏంటంటే నెంబర్ ఆఫ్ బిట్స్ ప్రాక్టీస్ చేయడం. అది టెస్ట్ సిరీస్‌లో ఫస్ట్ టైం చేస్తారు. సెకండ్ ఏంటంటే ఏదైనా ఒక మంచి బుక్ ఫాల్కన్ గానీ, రేడియన్ గానీ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్‌గా ఏదైనా మంచి ప్రాక్టీస్ చేసే బుక్ ఉంటుంది. మీరు వెళ్ళి అడగొచ్చు బుక్ స్టోర్స్‌లోని. ఈసెట్ రిలేటెడ్‌గా ఏపీ గానీ, టీజీ గానీ ఏదైనా కూడా పర్వాలేదు. ఇది ఏపీ వాళ్ళు టీజీలో రాస్తున్న సిమిలర్ సిలబస్ చిన్న చేంజెస్ ఉంటాయి. అంతే తప్ప ఏం లేదు. ఒకవేళ టీజీ వాళ్ళు ఈ టెస్ట్ సిరీస్ మీరు పర్చేస్ చేసుకోవాలనుకున్నా పర్వాలేదు. చిన్న సిలబస్ చేంజెస్ ఉంటాయి కానీ హోల్ పెద్ద చేంజెస్ ఏమి ఉండవు. ఓకే. కాబట్టి అందరూ కూడా యూజ్ చేసుకోండి, ప్రిపేర్ అవ్వండి, రాయండి. గట్టిగా పాస్ అవుతారు. మంచి మార్క్స్‌తో పాస్ అవుతారు. పాస్ అవ్వడం అంటే నేను అంటుంది డిప్లొమా ఎగ్జామ్స్ పాస్ అవ్వడం కాదు. టార్గెట్ పాస్ అన్నది నేను ఎందుకంటే 50+ స్కోర్‌లో వచ్చి ఎంపీసీలో ఒక 50+ వస్తే 100+ మార్క్స్ వస్తే మీకు మంచి బ్రాంచ్ ర్యాంక్ వస్తుంది ఈసీఈ రిలేటెడ్‌గా. సో, అది నా టార్గెట్ అంతే. ఓకే. థ్యాంక్ యూ సో మచ్.